కథోలికలు మరియ తల్లిని ఆరాధించడం లేదు, గౌరవిస్తున్నారు. ఆమెతో వారి బాధలు చెప్పుకొని తన కుమారుడికి మనవి చేయమని విన్నవించుకుంటూ ఉన్నారు. ఆమెలో కనిపించే కరుణ, విధేయత, అణుకువ, అన్నిటికీ మించి దేవుని యందు ఆమెకున్న అంచెలంచెల విశ్వాసం వారికి కూడా ఉండాలి అని వారు దేవుని ప్రార్థన చేస్తూ ఉంటారు. తండ్రి దేవుని కోరిక మేరకు దైవ కుమారుని తన గర్భంలో మోయడానికి ఒప్పుకొని రక్షణ ప్రణాళికకు తెరతీసిన ధన్యురాలు ఆమె. తను కేవలం ఒక బాలిక, పెళ్లి కాకమునిపే గర్భం ధరించిన యువతికి జరిగే ప్రమాదం తెలిసి కూడా దేవుని మీద విశ్వాసముతో ధైర్యంగా నిలబడింది. ప్రభు పలికిన వాక్కులు నెరవేరుతాయని నమ్మిన నీవు ధన్యురాలువు అంటూ ఎలిజబెత్తమ్మ నుండి ప్రశంసలు అందుకుంది. దైవ కుమారుడు జన్మించడానికి ఈ లోకం స్థానమివ్వలేదు, కానీ మరియ తల్లి తన గర్భంలో ఆయనకు స్థానమిచ్చారు. అమ్మఒడిలో ఉన్న కమ్మదనాన్ని చవి చూసిన లోక రక్షకుడు ఆ భాగ్యం మనందరము పొందాలని తన తల్లిని ఈ లోకానికి తల్లిగా ప్రకటించారు. ఈ వాక్యం యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27లో రాయబడింది. మరియ తల్లి పాత్ర కేవలం క్రీస్తు ప్రభు పుట్టుకతో ముగిసిపోలేదు. మొదటి క్రైస్తవ సంఘం పుట్టే వరకు సాగింది. తన కుమారుని మోక్షారోహణం తర్వాత తడబడు అడుగులతో ఉన్న క్రీస్తు సంఘానికి మరియ తల్లి తోడై నిలబడి బలాన్ని ఇచ్చింది. క్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత మరియ తల్లి గర్భం పవిత్రంగానే ఉంచబడింది. ఇది క్రీస్తు జన్మకు మనమిచ్చే గౌరవం. అటువంటి గొప్ప మాతృమూర్తిని గౌరవించడంలో తప్పులేదు. కానా పిల్లలో తన సమయం రాకపోయినా తన తల్లి కోరిక మేరకు క్రీస్తు ప్రభు మొదటి అద్భుతం చేశారు. అందుకే కథోలికలందరూ వారి యొక్క అవసరాలను మరియ తల్లి చెంతకు చేరుస్తూ ఉంటారు. మరియ తల్లి కోరిక మేరకు క్రీస్తు ప్రభు మన జీవితంలో అద్భుతం చేస్తారు అని కథోలికలు నమ్ముతూ ఉంటారు. అందుకే మరియ తల్లి యొక్క మధ్యస్థ సహాయాన్ని కోరుతూ ఉంటారు.